శ్రీరామనవమి రోజు ఇంట్లో ఇలా పూజ చేస్తే జాతకంలో గ్రహదోషాలు ఏమైనా ఉంటే తప్పకుండా పోతాయి. పల్లె ఆలయాల్లో సందడి నెలకొంది. శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి గ్రామంలో వైభవంగా జరుపుకుంటారు. తాటేకులతో పందిళ్ళు, రాములోరి కళ్యాణం, పానకం ఇలా ఒకటేమిటి, ఆ సందడే వేరుగా ఉంటుంది. శ్రీరామనవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రిని, సీతమ్మ తల్లికి పూజలు చేసి సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెప్తున్నారు. మరి ఇంట్లో శ్రీరామనవమి పూజ ఎలా చేయాలో మీకు తెలుసా? చైత్రమాసం 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ ఏడాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి వచ్చింది. చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరాముడు జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకం ఆ రోజే జరిగాయని అంటున్నారు. శ్రీరామ నవమి శుభ ముహూర్తం. నవమి తిథి ప్రారంభం 2025 ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 7 గంటల 26 నిమిషాలకు. తిథి ముగింపు 2025 ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 7 గంటల 22 నిమిషాలకు. శుభముహూర్తం ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 11 గంటల 8 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 39 నిమిషాల వరకు. పూజ సమయం వ్యవధి 2 గంటల 31 నిమిషాలు. శ్రీరామచంద్రుడికి, సీతామాతకు తలంబ్రాలు సమర్పించే సమయం ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాలకు. శ్రీరామనవమి పండుగకు 10 రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. తాటాకు పందిళ్ళు వేయటం, ఆలయాలకు రంగులు వేయటం,